హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? డైట్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇవాళ నేను మీకు చూపించబోయే మెయింటెనెన్స్ డైట్ ప్లాన్లో మంచి జ్యూస్ అన్నమాట. ఈ జ్యూస్ కనుక మీరు ఒక 1 వీక్ పాటు డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో కనుక తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. దీనివల్ల మనం వెయిట్ లాస్ అవుతాము. వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా ప్రాపర్గా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ జ్యూస్ తాగుతూ మనం హెల్దీ డైట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చూస్తాము. మనకు చాలా హెల్త్ ఇష్యూస్ దీనివల్ల క్లియర్ అవుతాయి. హార్ట్ డిజీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి బెల్లీ ఫ్యాట్ ఏమన్నా ఎక్కువగా ఉన్నా, లేకపోతే హై బీపీ ఉన్నా కూడా మనకు ఈ జ్యూస్ కొంచెం కంటిన్యూస్గా తాగడం వల్ల మనలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇది మన క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. సో చాలా మంచిదన్నమాట హెల్త్కి. నైట్ టైమ్ నిద్ర కూడా మంచిగా పట్టడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరందరూ ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోండి. అట్లీస్ట్ ఒక 7 డేస్ తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 3 to 4 డేస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ 10 డేస్ గ్యాప్లోనే మీ వెయిట్లో ఉన్న చేంజెస్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఈ డ్రింక్ అయితే ట్రై చేసేయండి. అలాగే నా డైట్ ఫుల్ డే డైట్ మెయింటెనెన్స్ వీడియో మీకు చూపిస్తాను, చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసి వీడియో అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ నేను మీకు చూపించబోయే జ్యూస్ ఏంటంటే సొరకాయ జ్యూస్ అన్నమాట. ఇది చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్లీ నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను, అందుకని చెప్పి కొంచెం సొరకాయలు కట్ చేసినవి తీసి పక్కన పెట్టుకున్నాను. సమ్మర్లో మనం ఇలాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న జ్యూసెస్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. బాడీ అనేది ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది చాలామందికి తెలుసు, బట్ అయినా కూడా నేను ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఇంకొకసారి చూపిస్తున్నాను, చూసేయండి. సో మనం సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకుంటారు. సో ఈ జ్యూస్ అయితే ఫస్ట్ మా హస్బెండ్కి చేసిస్తున్నాను. మా హస్బెండ్ అల్లం వద్దు అన్నారని చెప్పేసి నేను అల్లం వేయకుండా జ్యూస్ అయితే చేసిచ్చాను. నెక్స్ట్ నేను చేసే జ్యూస్లో అల్లం వేసుకున్నాను. సో ఇంకొన్ని సొరకాయ ముక్కలు తీసుకొని దాంట్లో హాఫ్ ఇంచ్ వరకు అల్లం వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మనం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. నాకు ఇది బ్లెండర్లో కాబట్టి అసలు పిప్పి రాకుండానే మంచిగా బ్లెండ్ అవుతుంది. సో మీరు మిక్సీలో కనుక బ్లెండ్ చేసుకునే వాళ్ళంటే కొంచెం పిప్పి వస్తుంది కదా, దాన్ని వడకట్టుకొని జ్యూస్ని తీసుకోండి. ఈ జ్యూస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది మీకు ముందు చెప్పేశాను కదా. సో ఎవరైతే ఆ వీడియో స్కిప్ చేసి ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇది బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది, మన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, నిద్ర కూడా మంచిగా వస్తుంది. సో దీనివల్ల మనం వెయిట్ లాస్ ఈజీగా అవుతాము, వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా కరెక్ట్గా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మెయింటెనెన్స్ డైట్ ప్లాన్లో నేనైతే ఆనియన్ పెసరట్టు తీసుకున్నాను అనమాట. పెసరట్లో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, ఆనియన్లో మంచి ఐరన్ ఉంటుంది, కాబట్టి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. నేను వైట్ మెయింటెనెన్స్ డైట్ కదా అని చెప్పేసి ఏది పడితే అది కూడా తినేయట్లేదు, ఒక పద్ధతిగానే తీసుకుంటున్నాను అనమాట. ఏమన్నా చిన్న చిన్న క్రేవింగ్స్ ఉంటే కొంచెం స్వీట్ కానీ, లేకపోతే టీ తాగాలనిపిస్తే కానీ, కొంచెం పాలు తాగాలనిపిస్తే కానీ చిన్న చిన్న గ్లాస్ వరకు అలాంటి క్రేవింగ్సే వస్తున్నాయి తప్ప ఇంకేం బిర్యానీ తినాలి అని అయితే నేను తినట్లేదు. ఎందుకంటే వెయిట్ మెయింటెనెన్స్లో మనం చేసే పొరపాట్ల వల్లనే మనం మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతాము. సో మనము బాడీకి మన వెయిట్ ఏదైతే ఉందో అది ఒక సెట్ పాయింట్ లాగా మనం దాన్ని అలవాటు చేయాలి. దాని తర్వాతనే మనం మళ్ళీ వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తే ఈజీగా తగ్గుతాము. మెయింటెనెన్స్ డైట్ చేస్తున్నాం కదా అని ఏది పడితే అది తినేస్తే మాత్రం ఖచ్చితంగా లావ్ అయిపోతామండి. అది మెయింటెనెన్స్ డైట్ కిందికి రాదు, డైట్ని బ్రేక్ చేసినట్టే అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి జొన్న గటక చేసుకుంటున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా. ఈ మధ్య నేను ఇది చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్లో చేసుకొని మజ్జిగ వేసుకొని తాగేస్తున్నాను, లేదంటే కొంచెం గట్టిగా చేసుకొని మధ్యాహ్నం లంచ్లో తీసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్ జొన్న రవ్వకి
నేను 4 గ్లాస్ వాటర్ పోస్తున్నాను అనమాట. ఇది ఒంటికి మంచిగా చలవ చేస్తుంది, మజ్జిగ చేసుకొని తాగితే. నెక్స్ట్ దీనివల్ల కూడా మనం మంచి వెయిట్ లాస్ అవుతాము. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. షుగర్, డయాబెటీస్, పీసీఓడి ఎవరున్నా కూడా ఇది మనము లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి. సో నేనైతే లంచ్లోకి కొంచెం బ్రౌన్ రైస్ తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ పెట్టేటప్పుడు కొంచెం బ్రౌన్ రైస్ మిగిలిపోయింది. సో ఇంకా దాన్ని ఏం వేస్ట్ చేయాలి, పిల్లలు ఎలాగో తినరు అని చెప్పి నేను కొంచెం బ్రౌన్ రైస్ తీసుకొని సలాడ్కి క్యారెట్ పెట్టుకున్నాను. చెప్పాను కదా సొరకాయ కర్రీ చేసుకున్నానని చెప్పేసి. సో అదే కర్రీ నేను అన్నం ఎంత తీసుకున్నానో దానికి డబల్ క్వాంటిటీ తోటి కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. సమ్మర్లో ఇలా మనము వాటర్ ఎక్కువగా ఉన్న కర్రీస్ తీసుకుంటే చాలా మంచిది. బీరకాయ కానీ, సొరకాయ కానీ, ఏమంటారు దోసకాయ కానీ ఇలాంటివి మనం తీసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి. సో నేను అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని పెరుగు క్వాంటిటీ కొంచెం తగ్గించి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను తయారు చేసి పెట్టుకున్న గడకని కొంచెం గట్టిగా చేసుకున్నాను కదా, సో దాంట్లో ఏ కర్రీ అయినా వేసుకొని తినేయొచ్చు. మీ ఇష్టం, పప్పుతో అయితే పప్పుతో తినేయొచ్చు, చికెన్ ఉంటే చికెన్తో తినేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేసేయచ్చు అనమాట. సో నేను ఇక్కడ సొరకాయ కర్రీతో అయితే బ్రౌన్ రైస్ ప్లస్ అలాగే జొన్న గడక కలుపుకొని అయితే తింటున్నాను. సో మీరు ఇలా వెయిట్ని కూడా మెయింటైన్ చేసుకోండి. ఒక్కొక్కసారి వైట్ రైస్ తినాలనిపించిన ప్రాబ్లం ఏమి ఉండదు. వైట్ రైస్కి ఉన్న పెద్ద బ్రౌన్ రైస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 5 grams ఆఫ్ ప్రోటీన్, 5 grams ఆఫ్ కార్బ్స్ బ్రౌన్ రైస్లో తక్కువ ఉంటుంది అంతే. 100 grams బ్రౌన్ రైస్, 100 grams వైట్ రైస్ తీసుకుంటే వైట్ రైస్ కన్నా 5 grams కార్బ్స్ అనేవి బ్రౌన్ రైస్లో తక్కువ ఉంటుంది. దానికోసమని కంప్లీట్గా వైట్ రైసే మానేయక్కర్లేదు. వైట్ రైస్ తీసుకున్నా కూడా లిమిటెడ్ పోర్షన్లో తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో బ్రౌన్ రైస్ ఒకరోజు, వైట్ రైస్ ఒకరోజు, రాగి రొట్టె, జొన్న రొట్టె మీ ఇష్టం. ఇంకా ఆప్షన్స్ అనేవి అన్నీ కంప్లీట్లీ మీ చాయిస్. సో నేనైతే లంచ్ ఇలా హెవీగా అయితే ఫినిష్ చేశాను. హెవీ అండ్ హెల్దీ లంచ్ అనమాట. సో మీరు కూడా ఇలా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ కూడా వెయిట్ మెయింటైన్ చేయొచ్చు, అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. నేను చెప్పాను కదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది నేను ఏమీ చేయట్లేదు. ఎప్పుడు ఆకలేస్తే మార్నింగ్ అప్పుడు 8:30 or 9 o'clockకి జ్యూస్ అయితే తాగేస్తున్నాను. అండ్ 7 లోపు డిన్నర్ చేసేస్తున్నాను. ఒకవేళ ఆకలి వేసిన తర్వాత, ఒకవేళ 7:30 తర్వాత ఆకలి వేసినా కూడా ఒక 3 slices కీరా అలా తింటున్నాను అనమాట. అయినా కూడా నాకు వెయిట్ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతున్నాను. సో ఇది ఈవినింగ్ డిన్నర్కి ఓవర్ నైట్ ఓట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఆఫ్టర్నూన్ 1 o'clock నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒక 3 spoons ఆఫ్ ఓట్స్, అలాగే 4 to 5 బాదాము, 4 to 5 రైజన్స్, ఒక 1.5 spoon చియా సీడ్స్, అలాగే కొంచెం మిల్క్ అనమాట. మిల్క్ కూడా నేను ఎక్కువగా యూస్ చేయట్లేదు, ఫ్యాట్లెస్ మిల్కే యూస్ చేస్తాను. మిల్క్ కొంచెం వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకుంటాను. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత టైట్గా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. మీరు నైట్ తినాలనుకునే వాళ్ళు ఒక ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకొని 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 o'clockకి ప్రిపేర్ చేసుకున్నాను. సో దాని తర్వాత అరౌండ్ 2 to 30 ఆ మధ్యలోనే కాఫీ తాగుతున్నాను. కాఫీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాఫీ ఆర్ టీ ఈవినింగ్స్ తాగడం మానేసేయండి. సో ఎప్పుడైనా 3 లోపు కాఫీ తాగడానికి ట్రై చేయండి. సో ఈవినింగ్ డిన్నర్ టైం అయితే అయిపోయింది. నేను 6:30 to 7 మధ్యలో డిన్నర్ అయితే చేస్తున్నానని చెప్పాను కదా. సో అదే టైంకి నేను ఫ్రిడ్జ్లో నుంచి నేను ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ని అయితే తీసుకున్నాను. ఇది చూసారా మంచిగా సోక్ అయిపోయాయి అనమాట. మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కానీ, ఓట్స్ కానీ, చియా సీడ్స్ ఇవన్నీ. ఇంకా మీరు దీంట్లో పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు. మనకి మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అనమాట ఫ్లాక్ సీడ్స్ తోటి, చియా సీడ్స్ తోటి, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ తోటి మనకి మంచి హెల్దీ ఫ్యాట్స్ అనేది మన బాడీకి దొరుకుతాయి. హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. సో మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో ఫ్రూట్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా, మ్యాంగో అయితే మ్యాంగో తీసుకోవచ్చు, లేదంటే యాపిల్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. వాటర్ మిలన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రూట్ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్. సో మీకు నచ్చింది తీసుకోండి. సో దానిపైనుంచి నేను కొంచెం 1 spoon హనీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసాను. ఇది నేను ఈవినింగ్ 6:30 to 7 మధ్యలో తింటే
నాకు మళ్ళీ మార్నింగ్ వరకు ఏమీ ఆకలి అవ్వట్లేదు. బట్ ఇది కూడా తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే మాత్రం ఎండకు ఉండలేకపోతున్నాము. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కడుపుకి చాలా హాయిగా ఉందన్నమాట. సమ్మర్ టైంలో మనకేంటంటే బాడీ చాలా కూల్ని కోరుకుంటుంది కదా. సో మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల మనకి మంచిగా హెల్దీ ఫుడ్ అయినా కూడా తిన్నది మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కడుపుకి హాయిగా ఉంటుంది. ఎండ బయట వేడి గాలికి అసలు మనం వేడి తినలేకపోతున్నాం. సో ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. ఇది నా కంప్లీట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోస్ని షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హెల్దీ.